ఉత్పత్తి రంగంలో సోలార్ పవర్ కూడా ఆశించిన ఫలితాలు అందిస్తున్న తరుణంలో దాని ఉత్పత్తిని అంచనా వేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఆన్లైన్లో రోల్ ఆఫ్ ఏఐ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ పై జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. అంతకు ముందు వారం రోజుల కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ ని విడుదల చేశారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీని, దాని ఫలితాలను విశ్లేషించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో దోహదపడుతుందని, దీనిపై ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసేందుకు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం సామాన్యుడు కూడా సోలార్ పవర్ వినియోగించే స్థాయికి భారతదేశ టెక్నాలజీ చేరిందని, ఇది ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా EEE విభాగం హెడ్ డాక్టర్ బీఆర్కే వర్మ, FDP కోఆర్డినేటర్ డాక్టర్ చింతా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 60 మంది అధ్యాపకులు నమోదయ్యారన్నారు. రీసోర్స్ పర్సన్స్ గా దేశంలో పేరెన్నికన్న IITలు, NITల నుండి నిపుణులు FDPలో విద్యుత్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరిగే అధ్యయనాలు, సిగ్నల్ టెక్నిక్స్ వంటి అంశాలపై తమ అనుభవాలు వివరిస్తారని పేర్కొన్నారు. నిన్న స్టార్ట్ అయ్యి 27th వరకు ఉంటుంది. అది తీసుకున్న టాపిక్ కూడా రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. చాలా మంచి టాపిక్. ఈరోజు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అయినా దేంట్లో అయినా సరే మల్టీ డిసిప్లినరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు కోర్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రికల్ మీదే కాన్సెప్ట్ చేయడం, సివిల్ అంటే సివిల్ మీదే కాన్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఈరోజు ప్రజెంట్ సినారియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత జెన్ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్. EEE డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లింక్ అవ్వడం వలన ఇటు ఈసీఈ, అటు మెకానికల్, ఇటు సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఎస్లో కూడా ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. సో దీనివల్ల మనకి సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సోలార్ ఇవన్నీ కూడా చాలా బాగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ FDPలో రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా IITs నుంచి, NITs నుంచి ప్రజెంట్ చేస్తున్నారు. సో ఫ్యాకల్టీ మెంబర్స్ SRKR ఇంజనీరింగ్ కాలేజీ కాకుండా ఆన్లైన్లో నేషనల్ వైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నారు. సో ఈ సందర్భంగా నేను SRKR ఫ్యాకల్టీ మెంబర్స్ అక్రాస్ ది ఇండియా దీన్ని యూటిలైజ్ చేసుకుని దీన్ని మనం కనుక స్టూడెంట్స్ కనుక కన్వర్ట్ చేయగలిగితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఏదైతే అప్డేట్ చేసుకున్న అన్ని కూడా స్టూడెంట్స్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ FDPs అన్ని కండక్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం అదే. కాబట్టి దీన్ని మీరు 100% ఉపయోగించుకుంటారని, తద్వారా స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. Our SRKR Engineering College, the Department of EEE is planned to organize 1-week faculty development program on the role of AI and signal processing techniques in power and control systems from today to 27th. That means 1 week FDP program. In this especially I have seen the resource persons are very eminent people, that is from NITs and IITs. They are going to deliver in this FDP. In addition, this is planned from evening 3:30 to the remaining time. That means that is actually convenient for all the faculty from our college and from outside faculty also, because the faculty from outside colleges also, they are busy with their academic work up to 3:30. That's why they this especially planned after 3:30. It is a good sign. In this regard, I would like to appreciate the coordinator and the Department of HOD, Department of EEE and other organizers who came forward to organize this FDP. డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రోల్ ఆఫ్ ఏఐ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఇన్ పవర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్. ఈ ఏరియాలో ఒక వారం NITలోని, IITలోని ప్రముఖ ఫ్యాకల్టీతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేయబడిందండి. సో 1 వీక్ కంప్లీట్గా, సో 2 సెషన్స్లో NIT ఫ్యాకల్టీ, IIT ఫ్యాకల్టీ, మా కాలేజీలోని మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీకి, అలాగే మన రాష్ట్రంలోను అలాగే తెలంగాణ నుంచి మొత్తంగా ఒక 60 మంది పార్టిసిపెంట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. Department of EEE of SRKR Engineering College is going to conduct a 1-week online FDP program on role of AI and signal processing techniques in power and control applications this week from 22nd to 27th, and we have invited experts from various NITs and IITs to deliver talks on advanced topics related to power and control systems.